ని గడువు మరి పార్టీ ఫిరాయింపుల కేసుకు సంబంధించి మరి బీఆర్ఎస్ ఏదైతే పార్టీ ఫిరాయించారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి మరి కోర్టుకు వెళ్ళిందో దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మరి స్పీకర్ గారికి తగినంత సమయం అయితే మేము ఇచ్చాము, కానీ ఇంకా ముగ్గురుపై ఎందుకు మీరు తగిన చర్యలు తీసుకోవట్లేదు, దానికి సంబంధించిన ఇదేంటి లేదు అంటే మాత్రం అది పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని కోర్టు కూడా మరి స్పీకర్ని హెచ్చరించిన పరిస్థితి. ఏం ప్రచురించారు చూద్దాం. పార్టీ ఫిరాయించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు సుప్రీంకోర్టు 4 వారాలు గడువు ఇచ్చింది. ఈ 4 వారాల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు విచారణ పూర్తి చేసి నిర్ణయం వెలువరించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ సత్వరమైన నిర్ణయం తీసుకునే విధంగా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్పై జస్టిస్ సంజయ్ కోరల్, జస్టిస్ మసీహాల్తో కూడిన ధర్మాసనం శుక్రవారం మొదటిసారి విచారణ జరిపింది. ఈ విచారణలో సుప్రీంకోర్టు హామీ ఇచ్చి కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడంలో స్పీకర్ పూర్తిగా విఫలమైనట్టు పిటిషన్ అయితే జాయిన్ చేయడం జరిగింది, పిటిషన్ అయితే వేయడం జరిగింది. కానీ దీనికి మాత్రం అత్యంత త్వరలో మీరైతే ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు అయితే హెచ్చరించిన పరిస్థితి. దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారో మనం వేచి చూడాలి ఆ ముగ్గురు ఎమ్మెల్యేల పైన. ఇక అదేవిధంగా అవును, శ్రీరాముడు బీజేపీ మెంబర్షిప్ ఉంది, శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉంది. మరి ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీపీసీ చీఫ్ వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీ శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. నిజామాబాద్ని ఇందూరుగా పేర్కొన్న ఆయన పేరు ఎలా వచ్చిందో చారిత్రక ఆధారాలు ఉన్నాయన్నారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన అరవింద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజాం ఒక హంతకుడు, నిజామాబాద్కి ఆయన పేరు ఎందుకు ఉండాలన్నారు. ఇందూరుగా పేరు మార్చి ఆ తీర్మానాన్ని ఏబీవీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డికి పంపిస్తామన్నారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని అనుమానం ఉంటే వెళ్ళి చూసుకోవాలని టీపీసీ చీఫ్ మహేష్ గౌడ్కు తెలిపారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నారని, మీ పార్టీకి సుంతి అయిందా, పోయి చూసుకోవాలని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేశారు. మీరు కాంగ్రెస్ పార్టీ మరి ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అని ఏ రకంగా అంటారని, అయితే మీ పార్టీకి ఏమైనా సుంతి అయిందని తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు అయితే అరవింద్ అయితే చేశారు. శ్రీరాముడికి బీజేపీ మెంబర్షిప్ ఉందని అనుమానం ఉంటే వెళ్ళి చూసుకోవాలని టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు తెలిపారు. మరి ముస్లిం అంటే కాంగ్రెస్ అంటున్నారు, మీ పార్టీకి సుంతి అయిందా, పోయి చూసుకోవాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో హిందువులా ముస్లింలా అని చూసి కాల్చి చంపారని గుర్తు చేశారు. కొంతమంది హిందువుల్లో చెడబుట్టారని వ్యాఖ్యానించారు. తెలంగాణ మొత్తం కాషాయమయం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ఎక్కడుంది అని అంటున్న వారు మాజీ ఎమ్మెల్సీ కవితను అడిగితే చెప్తున్నదన్నారు. రేపు సిరిసిల్లలో కూడా చూపిస్తామన్నారు. ఇందూరుకి దమ్ముంటే రాని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సవాల్ విసిరారు. చెన్నారెడ్డి సీఎంగా రాజీనామా చేసే వరకు రాష్ట్రంలో మత ఘర్షణలు జరిగాయని ఎంపీ అరవింద్ తెలిపారు. గొడవలకు కారణం కాంగ్రెస్ అప్పటి సత్తయ్యని పీసీసీని చంపితే ఆ నిందితులు బయటకు తెచ్చారని మసిరిజని మొత్తం గతంలో జరిగినాయేవో మరి ఆయన స్టైల్లో మరి అరవింద్ అయితే మాట్లాడారు. ఇప్పుడు ఎవరైతే ఎంపీ ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటల్లో వాస్తవం ఉందనుకుంటున్నారా, అసలు మీరైతే మీ అభిప్రాయం అయితే ఏమనుకుంటున్నారో కింద కమెంట్ బాక్స్ రూపంలో కమెంట్ చేయండి. ఇక అదేవిధంగా 3 రోజులుగా అన్నం తినలేదు, బావిలో దూకమన్న సిద్ధం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మద్దతుగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి వ్యాఖ్యలు. రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన అత్యంత భావోద్వేగంగా మాట్లాడుతూ కోమటిరెడ్డిని శ్రీరాముడితో పోల్చారు. ఒక దేవుడు లాంటి వ్యక్తిపై ఇలాంటి నీచమైన ప్రచారాలు చేయడం చూస్తుంటే రక్తం మరిగిపోతుందని, ఈ బాధతో తాను గత 3 రోజులుగా తిండి కూడా తినలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సాగుతున్న ఈ కుట్రల వెనక ఎవరున్నారో త్వరలో తేలుతుందని హెచ్చరించారు. మంత్రిపై వస్తున్న ఆరోపణలు సాంకేతికంగా వ్యక్తిగతంగా అనిరుద్ధ్ రెడ్డి తిప్పికొట్టారు. మంత్రికి గత కొంతకాలంగా ఉన్న గొంతు సమస్య వల్ల ఆయన మాటల్లో వచ్చే మార్పులను ఆసరాగా చేసుకుని కొందరు పనిగట్టుకుని అపనిందలు వేస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి దాపరికం తెలియదని, కనీసం ఆయన మొబైల్కు లాక్ కూడా ఉండదని చెప్పి అంతటి నిప్పులాంటి మనిషిపై బురదలడం దారుణమని ఇక అనిరుద్ధ్ అయితే చెప్పారు. తాను మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏదైతే మరి బావిలో దూకమని చెప్పినా కూడా నేను దూకుతానని, మరి ఆయనకి ఒక ఫాలోవర్గా కూడా ఉంటానని ఆయన వైపు ఫుల్ పాజిటివ్గా మాట్లాడారు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మీద లేనిపోయిన అవాకులు చెవాకులు పేల్చొద్దు, నేనున్నానంటూ ధైర్యం చెప్పినట్టుగా మాట్లాడారు మరి అనిరుద్ధ్ రెడ్డి. ఏం జరుగుతుందనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇక ట్రోలర్స్కు అనసూయ షాక్. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు. ఆన్లైన్ వేధింపులు, అసభ్య ప్రచారంపై కంప్లైంట్. 42 మందిపై కేసు అయితే నమోదు చేశారు. మరి